హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరూ బాగున్నారా అండి? నేనైతే బాగున్నాను. ఈరోజు సండే స్పెషల్ మటన్ కర్రీ చేశానండి. ఎందుకంటే కార్తీక మాసం అయిపోయి 1 మంత్ అయింది. సో ఇంకా మేము 1 మంత్ తినలేదు. చాలామంది కూడా తినిండారు. ఇంకా నేను ముందుగా మటన్ అయితే వాష్ చేసుకున్నాను. ఎందుకంటే వాష్ చేసుకుంటే ఏదైనా వెజిటేబుల్స్ కానీ మంచిది, మనకి హెల్త్ బాగుంటుంది. ఇంకా తర్వాత వచ్చేసి నేను సైడ్న పెట్టుకున్నాను. మటన్కి కావాల్సిన ఐటమ్స్ అండి: కొంచెం పుదీనా, కొత్తిమీర, కొబ్బరి. నేను పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. లైట్గా చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నాను, బాగుంటుంది టేస్ట్ అని. తర్వాత వచ్చి ఇంకా టమోటా అండి, చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నాను. టమోటా మిక్సీలో పెట్టానండి, ఎందుకంటే మనం కర్రీలో వేస్తే అవి ఉడకవు కదా ఎక్కువగా. సో అప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం అవి తీసేసి పడేస్తారు పక్కకి. ఇంకా చిన్న చిన్నవిగా నేను ఆనియన్స్ అయితే కొన్ని జాస్తిగానే కట్ చేసుకున్నాను. ఆనియన్స్ అనేది ఎక్కువగా వేస్తే కర్రీ బాగుంటుందండి టేస్టు. ఇంకా నేను లైట్గా వెల్లుల్లి, తర్వాత వచ్చేసి అల్లము, చెక్క లవంగాలు లైట్గా తీసుకున్నాను. ఎందుకంటే ఘాట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, అప్పుడు కారం ఎక్కువగా అవుతుంది కర్రీలో. అందుకని నేను లైట్గా తీసుకున్నానండి. ఇంకా తర్వాత వచ్చేసి కరివేపాకు అనేది నేను లైట్గా తీసుకున్నా. కరివేపాకు వేస్తే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుందండి కర్రీ అనేది. ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను మటన్ కర్రీ చేయడానికి. ఇంకా ఆవాలు అయితే వేసానండి. ఇంకా ఆవాలు వేసాక కొద్దిసేపు అయినాక ఇంకా కరివేపాకు వేసాను. తర్వాత మటన్ వేసానండి. మటన్ వేసాక కొంచెము పసుపు, తగినంత మనకు కావలసినంత ఉప్పు వేసుకున్నాను. ఇంకా బాగా వేగాక మసాలా అయితే వేసుకున్నాను, రెడీ పెట్టుకున్నాం కదా ముందుగా. ఆ మసాలా అయితే మటన్ కర్రీలోకి వేసాను. ఇంకా కొంతసేపు బాయిల్ చేశానండి. ఎందుకంటే మనము కుక్కర్ మూత పెట్టక ముందే కొంతసేపు బాయిల్ అయితే కనుక పచ్చి స్మెల్ అనేది మసాలా పోయి టేస్ట్, స్మెల్ అనేది సూపర్గా ఉంటుందండి. కర్రీ చూడడానికి కలర్ కూడా సూపర్ ఉంటుంది. ఇంకా తర్వాత అయితే అంతా ఉడికిపోయింది, వేడి బాగా అయింది. వేగాక మటన్ అయితే కుక్కర్ అయితే విజిల్ పెట్టేశాను. విజిల్ అయితే వచ్చేసింది. నేనైతే మటన్కి 4-5 విజిల్ పెడతానండి, ఎందుకంటే మెత్తగా ఉడుకుతుంది కాబట్టి. మన ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రము అలా పిల్లలు ఉన్నప్పుడు 5 విజిల్స్ పెట్టుకుంటే మనకే బెటర్. మటన్ కర్రీ అండి. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను, మా పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు మటన్ ఎప్పుడు తినాలి అని చెప్పి. ఇంకా స్మెల్ అయితే సూపర్ అండి, వెరీ వెరీ స్మెల్ అయితే సూపర్. టేస్ట్ అయితే ఇంకా ఎలా ఉంటుందో తెలీదు. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నా ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.